మీకు రీల్ చూసే అలవాట్లు ఉన్నాయంటే మీకు నరాల నొప్పి రావచ్చు. ఇది మీరు రీల్‌లోనే చూస్తున్నారు. అది గూడా నేను ఒప్పుకుంటా. కానీ వినండి. ఏమైతదంటే కొందరు ఎట్లా చేస్తారు, ఒక 5 నిమిషాలు నేను రీల్లు చూసుకుంటా గదా! వంట గదిలో కుక్కర్ పెట్టినా. అది వంట అయితుంది. 5 నిమిషాలు నేను రీల్లు చూసుకుంటా అనేసి కూర్చొని చూసుకుంటా పోతారు. అది గ్యాస్ బంద్ చేయడం మర్చిపోతారు. పొయ్యి మీద ఉన్న కుక్కర్‌లో ఉన్న రైస్ మొత్తం కాలిపోతది. అయితే ఏంది 5 నిమిషాలనుకోని మీరు ఇట్లా మెడ ఇట్లా పెట్టుకొని ఇట్లా టుయ్ 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 అనేసి స్క్రోలింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. ఇట్లా స్క్రోలింగ్ చేయడం తోటి ఒక్కొక్కసారి గంట, గంటన్నర, 2 గంటలు గూడా అయిపోతాయి. పోస్చర్ ఏదైతే ఉంటది గదా! మన పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మన మెడ, వీపు, నడుము ఇట్లా మనం స్ట్రెయిట్ నిల్చుంటే ఎట్లా ఒక లైన్‌లో ఉంటాయి, అట్లా ఉండాలి. కానీ మనం ఏం జేస్తాం? ఇట్లా పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకుంటా ఏమైపోతదంటే పోస్చర్ సరిగా ఉండలేక ఇక్కడ కంప్రెషన్ స్టార్ట్ అయితాయి. డిస్క్ బల్జెస్ స్టార్ట్ అయితాయి. ఆ డిస్క్ బల్జెస్ మెల్లమెల్లగా ఏమైపోతదంటే స్పాండిలోసిస్‌లో కన్వర్ట్ అయిపోతది. ఇవ్వాలే ఒక పేషెంట్‌ని జూషినా నేను. మన దగ్గర 6 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 6 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ వాడుకుంటా ఏం జెప్పిండ్రు? సార్ నేను వచ్చినప్పుడు నాకు మెడ నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, తల తిరగడం 2 ఉన్నాయి. మళ్ళా 2 ఉంటూ నాకు ఎక్కడ నేను పడిపోతాను అనేసి నాకు భయం గూడా ఉండే. ఈ ప్రాబ్లమ్స్ నాకు ఎన్నో ఏండ్ల నుంచి వేరే మందులు వాడి నాకు లివర్ మీద గూడా ఎఫెక్ట్ అయింది తప్ప, ఉన్న నొప్పి, ఉన్న చక్కరి, ఉన్న తిమ్మిర్లు పోలేదు. ఈ అరిచేతుల్లో గూడా ఫుల్ తిమ్మిర్లు ఉండే ఆయనకు. అయితే మనం ఏం జేసినాం, హోమియోపతి మందులిచ్చినాం. 3 నెలలకి అసలు సింప్టమ్‌లు లేకుండా అయిపోయింది ఆయనకు. మళ్ళా ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు ఇంకా? ఎందుకంటే ఎక్స్‌రే గూడా నార్మల్ అవ్వాలి గదా! అయితే అప్పుడు వరకు వాళ్ళు మందులు వాడతారు. పూర్తిగా రిపోర్ట్ నార్మల్ వచ్చినప్పుడు వరకు. ఇప్పుడు వస్తారు, "బాగున్నారా సార్" అనేసి 2 నిమిషాలు మాట్లాడేసి ఎళ్ళిపోతారు. మొత్తం చక్కర్లు తగ్గినాయి, తిమ్మిర్లు తగ్గినాయి. అయితే ఆయనకు ఏముండే తెలుసా మీకు? ఈ ఫోన్ ఓన్లీ ఇట్లా పట్టుకోవడం వల్ల గాదు. ఇప్పుడు ఆయనకు రోజుకి ఒక 200 కాల్లు వస్తున్నాయంట. కాంట్రాక్టర్ పని చేస్తుండే ఆయన. ఏంది మొత్తం రోజు ఫోనొస్తే, "ఆ! ఏంది? ఏం చేస్తావు? ఆ! ఏడున్నావు? రా! తీసుకపో మాల్ తీసుకపో. అదయిందా? ఎలక్ట్రికల్ పనైందా?" మొత్తం రోజు మెడ ఇట్లనే పెట్టి ఈ ఫోన్‌లో మాట్లాడి ఆయనకు మెడలో స్పాండిలోసిస్ కూడా అయింది. కొన్ని డీజనరేటివ్ చేంజ్‌లు గూడా వచ్చినాయి. మీరు అట్లా అవ్వద్దు అంటే మీకు ఒక బెస్ట్ అడ్వైస్ ఇస్తా నేను. మీ ఫోన్‌లో మీరు ఫోన్ కలుపుతారు గదా! అక్కడ స్పీకర్ అనేసి ఒక బటన్ ఉంటది. అది నొక్కేసి మాట్లాడండి మరి. ఇట్లా పెట్టుకొని మాట్లాడండి. నేను గూడా అట్లనే మాట్లాడతా మాక్సిమం ఫోన్‌లో. ఎందుకు ఇట్లా పెట్టుకొని, ఇట్లా పెట్టుకుంటే గూడా ప్రాబ్లమ్. ఈ చెయ్యి లాగుతది ఎక్కువసేపు మాట్లాడితే. ఎందుకంటే ఒక్కొక్కసారి పేషెంట్ మాట్లాడితే గంట గూడా మాట్లాడతాం. అయితే అందుకే మీరు స్పీకర్ ఫోన్ వాడండి. అండ్ అది బెస్ట్. అండ్ రీల్లు చూసుడు ఆపండి. ఇప్పుడు అందరి ఇంట్ల స్మార్ట్ టీవీలు ఉన్నాయి గదా! ఎవ్వరి ఇంట్ల మన పాతకాలం టీవీలు ఉంటే గూడా ఒక స్మార్ట్ టీవీ అయితే ఉంటది. అది మీరు ఏం వీడియో చూడాలనుకుంటే గూడా దాంట్లో చూడండి. మళ్ళా ఇంకోటి గూడా చెప్తాను నేను. రీల్‌ల కన్నా పెద్ద వీడియోలు చూడండి. ఎందుకంటే రీల్లు చూస్తే ఆందోళన పెరుగుతది పేషెంట్. మీరొకసారి ఆలోచించండి. అన్ని ఫీచర్‌లు ఇచ్చిండు గదా! స్మార్ట్ టీవీల. ఈ రీల్లు స్మార్ట్ టీవీలో ప్లే గావు. రీల్లు స్మార్ట్ టీవీలో ప్లే గావు. ఎందుకంటే ఆ అడిక్షన్ ఆ డోపమైన్ కిక్ ఉండదు. లాంగ్ వీడియోలే ప్లే అయితాయి. మీరు కావాలంటే చూసుకోండి. అండ్ దాని తర్వాత మీకు అర్థమైతది. నరాల నొప్పికి కారణం ఉన్న రీల్లు. చేతులకి గూడా ఒక నరాలది ప్రాబ్లమ్ వస్తది. ఇట్లా ఒక చిన్న పోరోడు 14 ఇయర్స్ పోరోడిని తీసుకొనొచ్చిండ్రు. ఆ పోరోనికి రీల్లకు ఎంత అడిక్ట్ అయిండు. మళ్ళా పబ్‌జీ అనేసి గేమ్ ఉండే. ఫుల్ రోజు ఆడుడు. స్కూల్ నుంచి రావడం, ఫోన్ పెట్టుకొని కూసోవడం, ఆడడం. ఎప్పటి వరకు 4:30, 5:30 సాయంత్రం కాదు. పొద్దుగాల మళ్ళా. అమ్మకు తెలవదు, నాయనకు తెలవదు. ఇట్లా 1 ఇయర్ చేసి ఎంత ఆయనకు ప్రాబ్లమ్ అయిందంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేసి నరాలకు సంబంధించి రోగం వచ్చేసింది. ఏమైంది? ఇక్కడ ఒక నరం ఉంటది. దాన్ని మీడియన్ నర్వ్ అంటారు. మీడియన్ నర్వ్. ఆ నరం మొత్తం ఉతకపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రంధ్రం ఉంటది ఇక్కడ లోపట. దాన్ని ఏమంటారంటే కార్పల్ టనల్ అంటారు. ఇప్పుడు టనల్ అంటే ఏంది? ఒక కొండ ఉంది.
దాని మధ్యలో ఒక రంధ్రం చేసిర్రు అనుకోండి, అది టనల్ లాగా తయారైతే రోడ్ బిచాయిస్తారు, ఆడికెళ్ళి బండ్లు వస్తుంటాయి పోతుంటాయి. అట్లనే ఇక్కడ కూడా ఒక రంధ్రం ఉంటుంది, దాంట్లో మీడియన్ నర్వ్ ఉంటుంది అండ్ వేరే ఆర్టరీ ఉంటుంది, వెయిన్ ఉంటుంది. అది మొత్తం ఒతకపోయింది. ఒతకపోయేసరికి ఏమైంది, ఫుల్ తిమ్మిరి, చక్కరు, చేతులు లాగడం, నొప్పి భరించలేకపోవడం. ఆపరేషన్ చేయాలన్నారు పిల్లోనికి. హోమియోపతి మందులతోటి తగ్గింది ఆ బాబుకి. మీకు ఇట్లాంటివి లక్షణాలు ఉండి మీకు పరిష్కారం ఇప్పటి వరకు దొరకలేదు అంటే మీరు మా కాడ రావచ్చు.